ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ సూపర్ స్టార్ గోవిందా మీద ఆరోపణ ఏంటంటే ఈయన ఎంతో అపనమ్మకంతో ఉంటారు. గోవిందా, మీ సినిమా హిట్ అవ్వడం కోసం మీరు మీ పేరును కూడా మార్చుకున్నారట, నిజమేనా? ఒక్కోసారి గోవింద్, ఇంకోసారి గోవిందరాజ్, ఇంకోసారి గోవిందరుణ్, ఇలా చాలాసార్లు. అవును, అది నిజమే. ఒకరు నాతో అన్నారు, ఒకవేళ మీరు ఫిలిం లైన్లో వస్తున్నట్టయితే ఫిలింకి తగ్గట్టు పేరు మార్చుకోవాలి అన్నారు. సినిమాలో ఫేక్ పేరుతో ఉన్న వాళ్ళు టాప్లో ఉంటారు. మన దిలీప్ సార్ పేరు యూసఫ్ ఖాన్, అది ఫేక్ పేరే. మిథున్ చక్రవర్తి పేరు కూడా ఫేక్ అయిన పేరే. అక్షయ్ కుమార్ పేరు కూడా ఫేకే. రాజేష్ ఖన్నా, జితేందర్, అన్ని పేర్లు ఫేకే. ధర్మేంద్ర ఫేక్ అయిన పేరే. గోవిందా ఫేక్ అయిన పేరే. గోవింద్. సో నేనేమో అనుకున్నానంటే 27 నా లక్కీ నంబర్, అదే కావాలనుకున్నాను. అప్పుడు టోటల్ నంబర్ 9 వస్తుంది. అప్పుడు నాకు నంబర్ 9 వచ్చింది. గోవిందా కలిపితే 9 నంబర్ వస్తుంది. అదే న్యూమరాలజీ నంబర్. న్యూమరాలజీ ప్రకారం అదే పెట్టాలనుకున్నారు, పెట్టేశారు. గోవిందా అన్న పేరు వచ్చింది, సెట్ అయింది. ముందు చాలామంది నన్ను చాలా ఆలోచిస్తున్నావు అది ఇది అన్నారు. ఆ తర్వాత గోవిందా నువ్వు సాధించావు అన్నారు. ఫిలిం లైన్లో ఇలాగే జరుగుతూ ఉంటుంది. చాలా మంది చాలా విధాలుగా నాతో చెప్పారు, వీడు చాలా ఆలోచిస్తున్నాడు, ఎప్పుడు చూసినా పూజలు, దేవుడు అంటున్నాడు, అలా ఇలా మాట్లాడుతూ ఉంటారు. అలా చెప్పేవాడే రాయి వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అమితాబ్ బచ్చన్ సార్ కూడా రాయి వేసిన ఉంగరం పెట్టుకుంటారు. అందులో ఎవరికైనా సమస్య ఉందా? లేదే. అందరూ భయపడుతున్నారు. సంజయ్ దత్ వేసుకున్నారు, ఎవరైనా అడిగారా? లేదు కదా. సల్మాన్ ఖాన్ కూడా వేసుకున్నారు, ఎవరైనా అడిగారా? ఇంకో స్టోరీ కూడా ఉంది. ఒకవేళ గోవిందా ముగ్గురిని మీట్ అవ్వడానికి పిలిస్తే, ఒకవేళ నలుగురొస్తే మీరక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారా? లేదు, అలా కాదు. ఒకటి అర్థం చేసుకోండి, ముగ్గురు వస్తున్నారని చెప్పి నాలుగో వాడికి ఎలా భోజనం పెడతాం చెప్పండి? ఇదేంటంటే వాస్తు అన్న విషయాన్ని అందరూ తప్పు తప్పు అంటున్నారు. నన్ను చెప్పే వాళ్ళని చూస్తే వాళ్ళ ఇంట్లో వాస్తులతోనే ఇల్లు కట్టారు. ఈ తలుపు ఇలాగే ఉండాలి, లేదు ఈ కిటికీ ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. అసలు ఏం జరుగుతుంది? మీరు అన్నీ చేసుకోవచ్చు, గోవిందా చేస్తే మాత్రం తప్ప. అయితే ఇంకో విషయం, ఒక స్టోరీ కూడా చెప్పారు. సినిమా సూపర్ హిట్ అవడం కోసం గోవిందా సెట్లో కోడిని బలిస్తారు అని. ఇలా చూడండి, ఇది ఎవరో రూమర్ కల్పించారు. సెట్లో ఇలా జరిగింది, కానీ అంటే అది కోడినా ఇంకేదైనా అని నాకు తెలియదు. ఆ రోజు నా పక్కన ఉన్న వాళ్ళందరూ భయపడిపోయారు. నాతో ఉన్న వాళ్ళందరినీ చూశారంటే జోష్యుడు, ఋషులు అందరినీ నమ్మేవాళ్లే. ఒక్కో టైంలో ఏం చెప్పకుండా ఋషులు వచ్చేస్తారు సెట్టికి. గోవిందా ఏంటి టచ్ చెయ్యి ఊరికే టచ్ చెయ్యి అంటారు. లేదు, ఈ పూజలన్నీ నీకోసమే అంటారు. వాళ్ళ ఇష్ట ప్రకారం ఏదేదో చేస్తారు, దేన్నైనా కోస్తారు. నేను వాళ్ళతో ఏమంటానంటే, మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే వేరే ఎక్కడైనా వెళ్ళి చెయ్యండి, ఇలా అందరి ముందు చేస్తే నన్ను తప్పుగా అనుకుంటారు అంటాను. నా మంచి కోసం వచ్చారా, నన్ను ఇరికించడానికి వచ్చారా అంటాను. అందువల్ల ఇవన్నీ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఇన్ని సంవత్సరం షూటింగ్లో కోడిని ఎవరు తీసుకొచ్చారని అడిగితే నేను ఏం చెప్పాలి సార్? ఇంకో విషయం కూడా విన్నాను, గోవిందాకి రెడ్ కలర్ అంటే భయం అట కదా. మీరే చెప్పండి, సినిమాలో రెడ్ దుప్పటా సాంగ్ ఎవరు పాడారు? మీరే సార్. నేనే పాడాను కదా. అది కూడా మీరే సార్. ఆ తర్వాత లాల్ చిన్నేరియా వాలి మే దిల్ ఆ రాయే, అది కూడా నా సినిమా పాటే కదా. సార్. అవన్నీ రెడ్డే కదా. అలా అయితే ఈ రెడ్ వేరే, ఆ రెడ్ వేరేనా ఏంటి? అదంతా నాదే. కావాలంటే ఆ పాట నుంచి ఆ రెడ్ కలర్ ని తీసేయచ్చు. అదేంటంటే మీరు మీ 49 ఏళ్ల వయసులో మీరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, అందులో మహత్యం ఏంటి? అంటే అది సునీత బంధువులు ఇక్కడ కూర్చున్నారు అనుకుంటున్నాను. అన్నీ ప్రాపర్గానే జరిగింది. ఏదో ఒకటి జరిగింది, అలా అని ఏం లేదు. మీరు చెప్పినట్టు నాకు రెండోసారి పెళ్ళి జరిగింది. అప్పుడు
సో మా అమ్మగారు ఏమన్నారంటే, ఎంత ఏజ్ అయినా పర్వాలేదు, ఈ పెళ్ళిని నువ్వు తప్పకుండా చేసుకోవాలి అన్నారు. మళ్ళీ లైఫ్‌ని ఫ్రెష్‌గా స్టార్ట్ చెయ్యి అన్నారు. సో అందువల్ల నేను 49 ఏజ్‌లో మళ్ళీ సునీతని పెళ్లి చేసుకున్నాను. అన్నీ పద్ధతి ప్రకారంగానే జరిగింది. ఎందులో ఎలాంటి సమస్య రాకూడదు. అలా అనుకున్నాను. అలాగే జరిగింది. ఇందులో ఎలాంటి తప్పు లేదు కదా! మీరు మొట్టమొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడు మీ పెళ్లి విషయం ఎవరికీ చెప్పలేదట? అవును సార్. 4 సంవత్సరం ఎవరికీ చెప్పకూడదని కాదు. ఆ 4 సంవత్సరాలు నేను దాచిపెట్టారా? అవును. దాచిపెట్టాను. ఆ సమయంలో నాకు సినిమాలే లేవు. పెళ్ళైతే సినిమాలు దొరకవు. పెళ్ళయిందంటే అమ్మాయిలు పడరు. అలాంటప్పుడు పెళ్లిని ఎందుకు కుదుర్చుకుంటారు? ఇది చెప్పే తీరాలి. అంటే తనే నన్ను పడేసింది. మేము అప్పుడు ఒక పార్టీ నుంచి వస్తూ ఉన్నాం. కార్‌లో వెళ్తూ ఉన్నాం ట్రావెలింగ్ టుగెదర్. అప్పుడు నా చెయ్యి ఆవిడ మీద పడింది. తను ఏం చెప్పలేదు. నేను అలా చెయ్యి పెట్టేశాను. అప్పట్నుంచి తనంటే నాకు చాలా ఇష్టం. అందువల్ల గట్టిగా పట్టుకున్నాను. అప్పుడు నాకు సరే అనిపించింది. పర్వాలేదే ఇది బావుంది అనిపించింది. తను చాలా అందంగా ఉంది. ఇంతవరకు నాకు రొమాన్స్ జరగలేదు. హీరోయిన్స్‌తో నటించినప్పుడు వణుకు పుట్టింది. ఇది బానే ఉంది అనిపించింది. ఆ తర్వాత చెయ్యి పట్టుకోవడం వల్ల తననే ప్రేమించాను. తననే పెళ్లి చేసుకున్నాను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా జ్యోతిష్యం చూసి, న్యూమరాలజీ చూసి వాటిని ఫాలో అవుతారా? మీరు రాజకీయాల్లోకి వెళ్తారని జ్యోతిష్కులు చెప్పారా? సార్, ఈ నిర్ణయం నాది కాదు. అప్పుడు దేశంలో ఉన్న సాధువులు అందరూ నాతో ఏం చెప్పారంటే, గోవిందా 14 లోక్‌సభకి వెళ్ళు. వాళ్ళందరూ దీని గురించి దిగులు పడరు. 103 వయసున్న ఒక అతను ఫోన్ చేశారు. అంటే ఒక కుర్రోడు సినిమాలు చేస్తూ ఉంటాడే, తన పేరు ఏమన్నావు? గోవిందా. గోవిందా నువ్వే కదా? అవును నేనే అని చెప్పాను. అరే నువ్వు చిన్నప్పుడు ఇక్కడే ఉన్నావు. నాకు 76 వయసు ఉన్నప్పుడు ఇక్కడ పూజలు కూడా చేశామే. జ్ఞాపకం లేదా? మర్చిపోయావా అని అడిగారు. బాబా మీరా అని అడిగాను. అవును అవును అన్నారు. అరే ఫోన్ చేస్తున్నారు, ఇలా ఉంటే సరిపోదు అని నా మనుషుల్ని పంపించాను. అతనే. మీ అందరికీ ఎవరు ఎంపీ అయితే ఏంటి, ఎమ్మెల్యే అయితే ఏంటి, వీటన్నిటికీ బియాండ్‌గా ఉంటారు. నేను వాళ్ళతో కలిసిన వాన్నే. నాకు చాలా ఆతృత ఉంది. కానీ ఎప్పుడూ నేనక్కడికి వెళ్ళలేదు. ఆర్టిస్ట్‌గా ఉన్నాను. ఎప్పుడూ ఆర్టిస్ట్‌గా ఉంటాను. నా లైఫ్‌లో ఎప్పుడూ ఆర్టిస్ట్‌గానే ఉంటాను. సో ఇది నా ఫీల్డ్ కాదు, కానీ వచ్చేశాను. ఇప్పుడు వచ్చినందువల్ల నేనేం చేయగలనో ఆ విధంగా చెయ్యాలనుకున్నాను. చేశాను. నా వల్ల ఏం చేయగలనో అది నేను చేశాను. ఆ తర్వాత ఆ కెరియర్ నాకు అవసరం లేదు. ఒకవేళ అలా జరుగుంటే పబ్లిసిటీ చేయడం కష్టమా ఏంటి? ఎంతో పబ్లిసిటీ చేసేవాడిని కదా! మీరు రాజకీయాల్ని వదిలేశారు. మళ్ళీ మీరు రాజకీయాల్లో రావడానికి ఏమైనా అవకాశం ఉందా? ఇప్పుడు 49 ఇయర్స్‌లో నేను పాలిటిక్స్ వదిలేసి వచ్చేశాను. కడుపు ఇలా ఉండేది. ఇప్పుడు ఇలా అయింది. నేను పాలిటిక్స్‌లో ఇలా 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 చేస్తూ ఉంటే నా పళ్ళు ఇలా అయిపోయింది. ఈ విధంగా. ఇప్పుడు అవన్నీ సరిగ్గా కుదిరింది. ఈ హెయిర్ స్టైల్ ఇప్పుడు చాలా క్లీన్ అయిపోయింది. నేనేమో అనుకుంటున్నానంటే 49లో ఎందుకు ఇలా అయిపోయాడు? నేను ఇక్కడ ప్రామిస్ చేసి వెళ్తాను చూడండి. ఈ విధంగా. అంటే చాలా తక్కువ చేశానా ఏంటి? అంటే మీ బాడీ, మీ పర్సనాలిటీ మీకు కావాలంటే అనిపిస్తే ఆ విధంగా మీరు మారొచ్చు.